ఇది కాంగ్రెస్ పార్టీ కేంద్ర బీజేపీ ప్రభుత్వము, రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల మీద మోపుతున్న భారము మా పెద్దలు చెప్పినట్టుగా ఒకటి డీజిల్ ధర, గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ ధర పెరుగుదల, భారతదేశంలో ఉన్న రైతులు కానివ్వండి, తెలంగాణ రైతుల యొక్క రైతుల పొట్టగొట్టే విధంగా చట్టాలను తీసుకొచ్చి నందుకు నిరసనగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అఖిలపక్ష పిలుపు మా అఖిలపక్ష నాయకులు కానివ్వండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలకు భారం అవుతుంది. అందుకే ఈరోజు సిఎల్పి పక్షాన భట్టి గారు కానివ్వండి, లేదా జీవన్ రెడ్డి గారితో పాటు మిగతా శ్రీధర్ బాబు గారు, అట్లాగే వెంకట్ కానివ్వండి, సీతక్క కానివ్వండి, నేను కానివ్వండి, మేమందరం కూడా ఒక నిరసన కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ప్రజల మీద భారం ఎక్కువైతుంది. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో, డెమోక్రసీ పద్ధతిలో అసెంబ్లీకి వెళ్ళి నిరసన తెలపాలని ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని అడ్డు చెప్పడము, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మొండి వైఖరి. ఒక విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా. సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరగాలనే దాంట్లో ఎంతైతే కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించుతో ఉద్యమంలో, అదే కోణంలో బీజేపీ కానివ్వండి, లేదా టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఇదే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా ఉన్న సమయంలో కూడా ఆ రోజు గమనించండి, ఈరోజు మేము ఒక పద్ధతితోటి నిరసన తెలపాలి, ప్రజలకు భారమవుతున్న ధరలు అనే ఒక చేస్తున్న మూవ్మెంట్ని పోలీసుల ద్వారా ఈ అనగదొక్కే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర విభజనలో జరుగుతుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బెంచీలెక్కి దుంకులాడితే కూడా ఆ రోజు ఇదే ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు బెంచెక్కి డ్యాన్సులు చేసిండు, దుంకులాడి. ఆ రోజు ఎప్పుడు కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గారు ఎప్పుడు కూడా ఏ శాసనసభ్యుని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ సపరేట్ తెలంగాణలో మన పరిపాలనలో మన తెలంగాణ శాసనసభలో తెలంగాణ ప్రజల కోసం నిరసన తెలిపే కార్యక్రమం చేస్తుంటే అడ్డు తగలడము, అరెస్టులు చేయడము, సస్పెండ్ చేయడము, ఈ రకమైన చేయడం, ఇంత దుర్మార్గమైన పరిపాలన. ఆ రోజు బెంచీల మీద కూడా ఉమ్మడి రాష్ట్రంలో బెంచీల మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు బెంచీల మీద మీరు దుంకులాడితే కూడా ఏ ఒక్కరోజు మీకు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఒక పద్ధతి ప్రకారము ప్రజా సమస్యల పోరాటం మీద పీస్ఫుల్గా ఒక కార్యక్రమము సిఎల్పి పక్షాన చేస్తే ఇంత రాధాంతమా, ఇంత డెమోక్రసీ లేని పద్ధత అని ఈ యొక్క సిఎల్పి పక్షాన ఈరోజు మీడియా ద్వారా ఇది చెప్పడం జరుగుతుంది. నమస్కారం.